మన గాయ్స్‌కైతే డియో వెహికల్ రావడం జరిగింది. దీనికి ఏంటంటే జోకర్ రీప్లేస్‌మెంట్ పాత జోకర్ కంప్లీట్‌గా పోయింది. ఇది ఆల్రెడీ సెకండ్ టైమ్ చేపించారు. రీకండిషన్ చేపించారు కానీ ఆయిల్ లీక్ అయిపోయింది. కాయలేదు. సో, ఎందువల్ల జోకర్ పోతుందని చెక్ చేస్తే దానికి వేరే కంప్లెయింట్ ఉంది. ఆ కంప్లెయింట్ వీడియో చేశాను. బెడ్డింగ్ బుష్ పోయింది. బెడ్డింగ్ బుష్ ఎలా మార్చాలని ఇది వీడియో చేశాను. టైమ్‌లో ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోకర్ మార్చాలంటే ముందు డిక్కీ ఓపెన్ చేయాలి. డిక్కీకున్న 10 బోల్ట్స్ ఏవైతే 2 అలాగే బ్యాక్ సైడ్ స్టార్ బోల్ట్స్ అలాగే ఫ్రంట్ సైడ్ 10 బోల్ట్స్ మొత్తం 6 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కిందన కూడా 2 స్టార్ బోర్డ్స్ ఉంటాయి. అవి కూడా ఓపెన్ చేయాలి. యాక్చువల్‌గా అది తీయకుండా వచ్చేస్తాయి. ట్రై చేశాను కానీ నాకు రాలేదు. సో, మనకేంటంటే కిందన స్టార్ బోర్డ్స్ కూడా ఖచ్చితంగా ఓపెన్ చేస్తేనే వస్తుంది. చూసారు కదా! రావటం లేదు, రాను ఉంటుంది. అసలు రాకపోతే నేను ఊరుకుంటానని చెప్పేసి కింద స్టార్ బోర్డ్స్ కూడా నేను జాగ్రత్తగా ఓపెన్ చేసేసాను. మా షాప్ యొక్క లొకేషన్ డిస్క్రిప్షన్ పెట్టని చెక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసి మీకు డౌట్స్ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. వీడియో అసలు లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు. ఏదైతే మనం డిక్కీ తీసేసిన తర్వాత మనం లోపల నుంచి అయితే జోకర్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. దానికి 17 సైజ్ స్పానర్ అయితే పడుతుంది. రింగ్ అనేది యూస్ చేయాలి. స్ప్లాటర్ యూస్ చేయవద్దు, స్లిప్ అవుతుంది. అలాగే కిందన మనకి 12 సైజ్ అయితే మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. 12 సైజ్తో మనం జోకర్ ఓపెన్ చేయవలసి ఉంటుంది గాయస్. ఏదైతే మనం జోకర్ బోల్ట్ అయితే లూజ్ చేసేస్తాను కొంచెం స్కిప్ చేసాను. మీకు టైం వేస్ట్ కాకుండా నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది దీనికి. జోకర్ బోల్ట్ మీద బోల్ట్ తీసేసిన తర్వాత కింద బోల్ట్ కూడా ఓపెన్ చేసేస్తాను ఆల్రెడీ. సో, మీకు టైం వేస్ట్ కాకుండా జోకర్ అనేది ఓపెన్ చేసిన చూడండి కొంచెం బయటికి లాగేయండి. కింద నుంచి వచ్చేస్తుంది సింపుల్గా. చూసారు కదా! అక్కడ కింద కూడా మొత్తం ఆయిలీగా ఉంది. అదైతే మనం తర్వాత క్లీన్ చేద్దాం. క్లీనింగ్ పార్ట్ తర్వాత ఉంటుంది. అది స్కిప్ చేస్తాను నేను. ఓకే. జోకర్ అనేది కంప్లీట్‌గా మనకి బయటికి వచ్చేసింది. చూసారు కదా! ఓకే. స్లిప్ అయిపోయింది. అంటే సింగిల్ హ్యాండ్‌తో కెమెరా వీడియో తీస్తూ వర్క్ చేయడం చాలా కష్టం కదా! ఓకే. చూసారు కదా! మొత్తం అంతా ఆయిలీగా ఉంది. మనం కొత్త జోకర్ అయితే వేస్తున్నాం దీనికి హీరో కంపెనీ నుంచి. 2 హీరోకి ఏంటంటే ఇది హీరో ఒకటేనండి జియో జోకర్ అనేది. 2 యాజ్ ఇట్ ఈజ్ ఒకటే. హోండాకి అంతా మనకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హీరోకి వెళ్ళాం. మనకి కంపెనీ ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. కంపెనీ ఏదైతే మనం ఉంటే హీరో అయిన హోండా ఒకటి ఇంతకు కలిసే ఉంది కదా! సో, చూసారు కదా! ఇదైతే కొత్త జోకర్, పాత జోకర్ కంపారిజన్ చూపిస్తాను చూడండి. 2 తేడా ఎలా ఉన్నాయి చూసారు కదా! ఇంకా కొత్త జోకర్ అయితే ఇంకా మనకి స్ప్రింగ్ అనేది పొడవు ఎక్కువ ఉంది. జోకర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. పాత జోకర్ అయితే అంత లేదు. ఈవెన్ అది రీకండిషన్ చేసి చూసారు కదా! దాని కింద ఆయిల్ సీల్ వేసి మొత్తం చేశారు. అయినా సరే వాళ్ళకి ఫలితం దక్కలేదు. అండ్ అట్టి రోడ్స్ చాలా బాగోలేదు. సో, అందువల్ల కూడా జోకర్ పోతుంది. మెయిన్ బెండింగ్ బుష్ వరకు పోయింది. సో, మనం జోకర్ అయితే కొత్త జోకర్ అయితే వేసేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్‌గా. అంటే ఎలాగైతే పాత జోకర్ తీసామో సేమ్ పొజిషన్‌లో మనం కొత్త జోకర్ అయితే వేసేస్తున్నాం. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేక ఏమైనా అదర్ వీడియోస్ తెలుసుకోవాలన్నా నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. నా సెకండ్ ఛానల్ అదర్ ఛానల్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేయండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రీచ్ అయితే బాగానే వస్తుంది. కొంతమంది ఎక్కువ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ తక్కువ మంది చూసినా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ వాళ్ళే సబ్స్క్రైబ్ చేయడం చాలా బాధగా ఉంది. అలాగే ఏంటంటే ఇక్కడ మొత్తం బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసాం. వన్ సైడ్ అయితే బోల్ట్ పట్టుకొని ఎక్కలేదు వెల్డింగ్ చేసి ఉంటుంది కాబట్టి ఇంకో సైడ్ అయితే బోల్ట్ బిగించవలసి ఉంటుంది. కిందన కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం కదా గాయ్స్. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి గాయ్స్. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్.